ఎట్లా అధ్యక్ష? మీరు అడిగారు అప్పులు ఎన్ని ఉన్నాయని, చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష. అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా, బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష. ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే. వాళ్ళు ప్రతి సందర్భంలో 7 లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పామే, దాచుకోలేదు కదా. మీలాగా సభను తప్పుదో పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయలేదు. నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం. దీనిపైన చర్చ కావాలన్న ఫైన్ రెడీ మేము. సార్ వన్ మినిట్ హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు. ఈ డైవర్షన్స్ అయితే 1 అవర్ లోపల నీకు 10 క్వశ్చన్స్ ఏడాగా కంప్లీట్ అవుతాయి. దయచేసి మీరు వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి. మీరు దయచేసి ప్లీజ్. హరీష్ రావు గారు. స్పీకర్ సార్, మాకు మాత్రమే నీతులు చెప్తారు, అటువైపు ఎందుకు చెప్పారు సార్? అదే మీరు ఇప్పుడు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు, రాజకీయం అంతా మాట్లాడొచ్చు. నేను ఐ వాజ్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సార్. నేను డీవియేట్ కాలేదు. దయచేసి మీరు మా హక్కులను కాపాడాలి సార్. వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్, మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష